తిరుపతిలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా 100 మంది కవలలు ఒకే చోట చేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఒకే విధమైన దుస్తులు ధరించిన కవలలు వేదికపై సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, స్థానికులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో వేడుక ఉత్సాహంగా సాగింది. దృశ్యం చూస్తుంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ సినిమా క్లైమాక్స్ సన్నివేశం గుర్తుకు వస్తోంది. అందులో పవన్ కళ్యాణ్ భూమిక కవల పిల్లలతో కనిపించినట్లు తిరుపతిలోనూ అలాంటి వాతావరణమే కనిపించింది. మొత్తంగా కవలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతిలో కవలల సందడి స్థానికంగా చర్చనీయాంశమైంది. నా పేరు హేమలత. మేము తిరుపతిలో ఉంటాము. మేము యాక్చువల్లీ ట్విన్స్ డేకి ఇంత గ్రాండ్గా చేయాల్సిన కారణం ఏంటి అని అంటే, ఈరోజు ప్రపంచ కవలల దినోత్సవం. మాకంటూ ఈరోజు 100 pairs ట్విన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 4 states నుంచి మన దగ్గర కవల పిల్లలు వచ్చారు. అలాగే మేము ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ సింగింగ్, డాన్సింగ్, ర్యాంప్ వాక్. ఇంకా పిల్లలందరికీ అండ్ పెద్దలందరికీ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా మేము గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే
కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మొదటి నుంచి మీరు ట్విన్స్ గా ఉండడం వల్ల ఎలా మీరు ఫీల్ అయ్యారు? ఏం జరిగింది? సో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బాగుంటుంది సార్. స్కూల్ టైమ్స్లో, కాలేజెస్ టైమ్స్లో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇంకా జాబ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకే హ్యాపీగా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాం కదా, సో అందుకు హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ చేస్తున్నారు? అంటే హేమావతి అంటే హేమలత అంటాం, హేమలత అంటే హేమావతి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు హేమావతినా అంటే కాదు హేమలత అంటాం. యాక్చువల్లీ మా పేరు హేమావతినే ఉంటుంది, కానీ కాదు అని చెప్తాం. అప్పుడు మాకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంది, పేరెంట్స్ గాని కన్ఫ్యూజ్ అవుతుంటారన్న. సేమ్ డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒకరిని పిలిచేపోయి ఇంకొకరిని పిలుస్తారు. సో అప్పుడు బాగుంటుంది. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.